తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? నా పేరు పాతాల నాగరాజు. ఏం చేస్తారన్నా? మేము కూలి పని. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, మీ పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో ఈ 3 పార్టీలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? 3 పార్టీలలో కాంగ్రెస్ భారీ విజయంతో గెలుస్తుంది. కాంగ్రెస్ ఎందుకు గెలవాలి ఇక్కడ? కాంగ్రెస్ ఎందుకు గెలవాలంటే పేదలకు అందరికీ ఇందిరా మిల్లులే కానీ తెలంగాణ కానీ అనేక సౌకర్యాలు కానీ కల్పించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు భూములు వంచింది అప్పట్లో అన్నీ. ఇప్పుడున్న వాళ్ళు ఆ భూములను గుంజుకుంటారు కానీ గుంజుకున్న వ్యవస్థ ఉన్నా కానీ 10 ఏళ్ళ నుంచి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ భూములను గుంజుకుంటూ కాంగ్రెస్ చేసిన సంస్థలను అమ్ముకుని పేదలకు వంచలేదు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. ఏ ఉద్యోగాలు లేదు. దాని కథలో 15 లక్షలు అన్నాడు, ఏది లేదు. ఇవరకు నిరుపేదలందరూ బ్యాంకుల చుట్లు తిరిగితాళ్ళు. నల్లధనం బంద్ అన్నాడు, ఏ ఒక్క బలిసినోడు దొరికిండా నల్లధనంలో? పేదోడు తిరిగి బ్యాంకులో పొంటే 5,000 10,000 ఉన్నోడు తిరిగి చచ్చింది కానీ ఏ ఉన్నోడు అన్న తిరిగిన దాఖలు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డ వంశీ పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉందా? భారీ మెజార్టీతో 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడు గడ్డ వంశీకి. ఎందుకు గడ్డ వంశీకి ఎందుకు ఓటేయాలి? ఎందుకు పార్లమెంట్కి పంపించాలి? ఆయన యువకుడు, పార్లమెంట్ పంపితే యువకుడు. చెన్నూరుకి కానీ మన పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ సంస్థలు తీసుకొస్తారు. జాబులు నిరుద్యోగులకు జాబులు కల్పించే అవకాశాలు ఉంటాయి. అలా వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎన్నో సేవలు చేసి సేవా కార్యక్రమాలు చేసి ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కల్పించుకుంటే అవకాశం ఉంటుంది. ఆయన శుద్ధ యువకుడు కాబట్టి చిన్న చిత్కని అందరినీ పేద సాధారణ కలుపుకొని వెళ్తారని అనుకుంటున్నాను. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు? ఎట్లా ఉంది? 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? మీకు ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు 5 గ్యారంటీలు నెరవేర్చిల్లు. ఇంకో గ్యారంటీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఎలక్షన్ కోడ్ తర్వాత అవి నెరవేరుస్తారు. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి? ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి? ఖాళీ అయిపోతుంది ఇక అంతే. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ బలంగా ఉందా? బీజేపీ ఏముందండి, బీజేపీ ఏం లేదు. ఒక్కటే చెప్పుకుంటాం, రాముడు గుడి కట్టిన. రాముడు మా గుండెలో లేడా? గుడి కడితేనే గుళ్ళు కాదు కట్టేది. పేదలకు బళ్ళు, పిల్లలకు బళ్ళు గిళ్ళు కట్టి పేద వైద్యం చేయాలి, అవి చేయాలి. కానీ గుళ్ళు దేవుళ్ళు అందరు కడతారు, అన్ని పార్టీలు కట్టలేదా? అదే చెప్పుకుండా నువ్వు ఏం చేస్తాను? పేదలకు నిరుద్యోగులకు ఏం చేస్తాను? అది కావాలి. ప్రభుత్వ హాస్పిటల్లో మన ప్రైవేట్ హాస్పిటల్లో కోట్లు ఖర్చు పెట్టుకో, అవిటి మాపియాలి. పిల్లల చదువులకు మాపియాలి. అవి కానీ గుడి కట్టినావు కానీ గుళ్ళు కట్టలేదు. ఎన్ని ప్రభుత్వాలు ఏవి అన్నీ కట్టినాయి. దేవుడిని అందరూ మొక్కుతాడు. దేవుడు ఒక బీజేపీ సొత్తు కాదు, అందరు ప్రజల సొత్తు. రాముడిని అందరం మొక్కుతాం. మా ఇళ్ళలో లేదా? ఇప్పుడు గడ్డ వంశీ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? గడ్డ వంశీకి తక్కువలో తక్కువ 2 లక్షల మెజార్టీ వచ్చి గెలుతాడు, భారీ మెజార్టీ. షూరు కంపల్సరీ. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 12 సీట్లు వస్తాయి. 12 సీట్లు వస్తాయి. కేంద్రంలో చూద్దా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఓకే. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణ 3 4 లేదా 3. బీఆర్ఎస్ 2 మాత్రాలు ఉంటాయి, 2 3.